లన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ 2026 నుండి 27 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 53,000 కోట్లు, రైతులకు పలు సంక్షేమ పథకాలు. మంత్రి సుభాష్. ద్రాక్షారామం. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం ద్రాక్షారామం మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2026 నుండి 27 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 53,000 కోట్లు కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. ద్రాక్షారామం మార్కెట్ యార్డ్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా రామచంద్రపురం శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏఎంసీ చైర్మన్గా అక్కల రిష్వంత్ రాయ్, వైస్ చైర్మన్గా దడాల నాగేశ్వరి నాగార్జున, పాలకమండలి సభ్యులుగా కేసనకుర్తి వెంకటేశ్వరరావు, ఖండవల్లి శ్రీనివాసరావు, వళ్ళు ద్రాక్షాయని అర్జున్ రావు, పీలుక లక్ష్మీ భార్గవి రాఘవేంద్రరావు, సలాది పుష్పవతి, గుండారపు నాగమణి శ్రీనివాసరావు, మేడిశెట్టి విజయభాస్కర్, మేకల లక్ష్మి, గున్నం వినోద్ కుమార్, జగ్గంపూడి గనిరాజు, మరివాడ చిన కృష్ణయ్య, నారపురెడ్డి బలరాం, రెడ్డి శేషగిరిరావులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకె అన్నపూర్ణ, రామచంద్రపురం నియోజకవర్గంలోని మండలాల తెదేపా, జనసేన, బీజేపీ అధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్లు, పెద్ద ఎత్తున కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారీ ఊరేగింపు. ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రి వాసంశెట్టి సుభాష్ పూర్వం నుంచి భారీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు బయలుదేరారు. మంత్రి సుభాష్తో పాటు ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, డైరెక్టర్ శ్రేణులు తరలి రావడంతో ద్రాక్షారామాల్లో ఒకటి నెలకొంది. స్వీకరిస్తున్నాము. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయంతో అయితే, ఏ నమ్మకంతో అయితే మాకు బాధ్యతలు అప్పగించారో ముఖ్యంగా రైతుల పట్ల అవగాహన పెంచుకుని, అవగాహన కల్పించుకుని, వారి అవసరాలను గుర్తించి వారికి అనుగుణంగా పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా నేను నా కర్తవ్యాన్ని, నా బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారని నేను ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం.
తీసిన జాగ్రత్త ఉంటే నాగూడదే ఆయన కూడా తీసుకుంటా యువకుల పాదయాత్ర కుప్పం నుండి లోకేష్ అడుగులు తన అడుగులు కలిపి నిరుద్యోగి కన్నీటికి ఆదరణగా నిలిచారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏఎంసీ చైర్మన్ గారిని అలాగే వైస్ చైర్మన్ దడాల నాగార్జున గారిని మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా నేను అలాగే పూల్సిరి చంద్రశేఖర్ గారు కూడా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఐవీఆర్ కాల్స్ ద్వారా చైర్మన్ గారిని నియమిస్తే అధిష్టానం మిగిలిన సభ్యులందరినీ కూడా నా సహచరులు సోదర సమానులు పూల్సిరి చంద్రశేఖర్ గారు నేను కూడా ఈ మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం హార్నెస్లో కృషి చేసిన వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంది. అలాగే ఈరోజు కూడా అన్ని సామాజిక వర్గాల్ని మరి పరిగణలోకి తీసుకుని ఈ కమిటీ వేయడం జరిగింది. అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. ముఖ్యంగా యశ్వంతరాయ్ గారు అధికారంలో లేనప్పుడు నిరంతరం పార్టీ కోసం శ్రమించి కష్టపడిన వ్యక్తి. దడాల నాగార్జున గారు కూడా మిగతా కార్యవర్గం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ సీఎం గారు కానీ చెప్తా ఉన్నారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసే ఉంటుంది, నిరంతరం కలిసే ఉంటుంది, కలిసి ఉండండి అందరూ అని. అందులో భాగంగా ఈ రోజున పూల్సిరి చంద్రశేఖర్ గారు మేము కూడా 2 పార్టీలని ఎక్కడ విభేదాలు లేకుండా 3 పార్టీలు బీజేపీ కూడా ఎక్కడ విభేదాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ప్రతిపక్షం లేని వైసీపీ పార్టీ మాత్రం ఇంకా బుద్ధి రాలా. 11 సీట్లకు పరిమితం అయిపోయినా బుద్ధి రాలా. ఇంకా రాపరాపాన్ని అరికేస్తూ ఉంటారు, వ్యాక్సినేషన్ పెంచి పోషిస్తూ ఉంటారు. ఏదో 2029లో మేము వస్తాం ఉన్నారు. ఎక్కడికి వస్తారు? 11 సీట్లకు వచ్చి ఎక్కడికి వచ్చారు? అసెంబ్లీకి వచ్చారా? వాళ్ళు అంటుంది కరెక్టే. 2029 మేము అసెంబ్లీలో రావడానికి ట్రై చేస్తాం, ప్రతిపక్ష హోదా పొందని చెప్తున్నారు. వాళ్ళకి జ్ఞానం లేదు. అంటే రాపరాపా నరికేయడం మీ ఒక్కరి సొంతమేనా? మీరు నరుకుతూ ఉంటే ఇంట్లో కూర్చుంటారనుకున్నారా? అయితే మా పార్టీ అధినాయకులు ఎవరో కూడా మేము తిరగబడతాం, మేము రపరపా నరికేస్తామంటే ఉపేక్షించరు. మంచి దారిలోనే వెళ్దాం అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మా అందరినీ కూడా. అతనికి మతి భ్రమించింది. మీరెవరూ కూడా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయకండి అని చెప్పి. మంచిదే, రాపరాపా నరికేస్తా 29 అని ప్రచారం చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు వస్తే నరికేస్తారని ఆల్రెడీ రానివ్వకుండా, అసెంబ్లీకి రానివ్వకుండా చేశారు ప్రతిపక్ష హోదా లేకుండా. ఇంకా 11 ఒకటవుతుంది. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు వేసే చిందులు. అలాగే అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు నోటికి తిట్టి, తల్లులను తిట్టి, ఆడవాళ్ళని ఉద్దేశించి తిట్టి ఈరోజు లోపడేస్తుంటే గాంధీవాదం తీసుకున్న వాళ్ళలాగా అమాయకుళ్ళ కులాన్ని అడ్డెట్టుకోవడం ట్రై చేస్తూ ఉన్నాడు. ఇతనికి సిగ్గుందా అసలు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నానా బూతులు తిట్టేవారు తల్లుల మీద, భార్యల మీద.
అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా ఏ రోజైనా ఆయన పొలం అడ్డు పెట్టుకున్నారా తప్పులు చేసి? ఈరోజు పలికి మాలిన సన్నాసులందరూ కూడా మైక్ ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేకపోతే సభ్య సమాజంలో బూతులు తిట్టడం, వీళ్ళని వెనకేసుకు రావడం, మళ్ళీ ఆయన ఓదార్పు యాత్రలు చేయడం. అసలు రపరపా నరికేయడం తప్పు లేదన్నా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేకపోతే కూడా ఉన్న వాళ్ళకి బుద్ధి ఎలా ఉంటుంది? అతను పుట్టినరోజు రోజున ఒక నిండు గర్భిణిని కాలుతో తన్నాడు మూర్ఖుడు. ఇలాంటి మూర్ఖులు పెంచి పోషిస్తూ ఎటు తీసుకెళ్దాం అనుకున్నారు. మళ్ళీ పైగా మెయిల్స్ పెట్టించడం, వచ్చిన పెట్టుబడిదారులకి ఇక్కడ రాకండి, వ్యాక్సినేషన్ పెంపొందిస్తాం మేము వస్తాయని చెప్పి మెయిల్స్ పెట్టడం. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లే. వాళ్ళు ఈయన వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి, సర్వనాశనం చేస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని. అదో విషవృక్షం, వాళ్ళు పట్టించుకోవాల్సిన పని లేదు. మన ఎన్డీఏ కూటమి ఎప్పుడు కలిసే ఉంటుంది. మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అడుగు జాడల్లో మేమందరం కలిసి ఉంటాం, కలిసి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఏదైతే మార్చి 8వ తారీఖు ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను, అదేవిధంగా నాతో పాటు వైస్ చైర్మన్గా దళాల నాగార్జున గారు, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. దానికి మాకు ఈ అవకాశం కల్పించడానికి ముఖ్య కారణం స్థానిక శాసనసభ్యులు మన మంత్రివర్యులు వాసిరెడ్డి సుభాష్ గారు, అదేవిధంగా స్థానిక జనసేన ఇన్ఛార్జ్ బోడిశెట్టి చంద్రశేఖర్ గారు, ఇక్కడున్న పెద్దలు సత్యం గారు అని చెప్పి నేను మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే మా మీద ఈ నమ్మకంతో ఏదైతే రైతులకు కానీ లేదంటే పేద బడుగు బలిగిన వర్గాలకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సన్నకారు రైతులకు మేము అండగా ఉంటామని చెప్పి మా మీద ఏదైతే నమ్మకం పెట్టి ఇచ్చారో ఈ అవకాశానికి ఖచ్చితంగా కూడా ఏదైతే యువతని ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంస్కరణలు ఈరోజు తీసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఈరోజు నాలాంటి ఒక సాధారణ కార్యకర్తకి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, స్థానిక శాసన సుభాష్ గారికి ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.